హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండి హల్వాను బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం హాఫ్ కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ బెల్లం, హాఫ్ కప్ నెయ్యి, ఒక కప్పు వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని హాఫ్ కప్ బెల్లాన్ని వేసుకోవాలి. దీనిలో ఒక కప్పు వాటర్ని కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగి ఒక బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా బాయిల్ అయిన దాని మీద ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని హాఫ్ కప్ నెయ్యిని వేసుకోవాలి. దీనిలో కొద్దిగా జీడిపప్పును వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు బెల్లం ఇష్టం లేకపోతే షుగర్తో కూడా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న గోధుమ పిండిని కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటే ఉండలు కట్టుకోకుండా బాగా వస్తుంది. ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఉండే పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం యాడ్ చేయడం వల్ల డార్క్ కలర్ వచ్చింది. అదే పంచదార అయితే లైట్ కలర్ వస్తుంది. ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. దీన్నే నార్త్ ఇండియాలో కడా ప్రసాద్ అని కూడా అంటారు. ఈ స్వీట్ నార్త్లో చాలా ఫేమస్. వాళ్ళు షుగర్ యూస్ చేస్తారు, ఇక్కడ బెల్లం యూస్ చేస్తాను. ఇప్పుడు బెల్లం వాటర్ అంతా పోసేసి ఇలా కొద్దిగా దగ్గర పడిగే వరకు ఇలా కలుపుతూనే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ యాలకుల పొడిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి కలపాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.